రాష్ట్రంలో గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీహిందూ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గడ్డి మందు తాగి విద్యార్థిని శ్రీహిందూ ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల ఉపాధ్యాయులు వేధింపులకు గురిచేస్తున్నారని కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి తల్లికి చెప్పింది. దీంతో శ్రీహిందూ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల వేధింపులు, సరైన వైద్యం అందకపోవడంతోనే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన శ్రీహిందూ 2 ఏళ్లుగా చెన్నూరు బాలికల గురుకులంలో చదువుతోంది. బుధవారం రాత్రి 10:30 సమయంలో శ్రీహిందూ వాంతులు చేసుకుంటుందని హాస్టల్ నుంచి ఫోన్ వచ్చిందని ఆమె తండ్రి రాళ్లబండి రమేష్ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన రమేష్ కు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే శ్రీహిందూ వాంతులు చేసుకుంటుందని చెప్పి సిబ్బంది వెళ్లిపోయారు. 3 రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినా తగ్గకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయని వైద్యులు తెలిపారు. జాండీస్ రావడంతో విద్యార్థిని శ్రీహిందూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. శ్రీహిందూ మృతికి ఉపాధ్యాయులు, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శ్రీహిందూ మృతదేహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వివేక్, కలెక్టర్ గురుకులాలను పట్టించుకోవడం లేదని సుమన్ మండిపడ్డారు. మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల స్థలం, 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు మృతి చెందారని, శ్రీహిందూది 128వ మరణమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు గాడి తప్పాయని, ప్రభుత్వ గురుకులాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. విద్యార్థిని మృతిపై కాళేశ్వరం జోనల్ అధికారి సిహెచ్ గిరిజ, జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణి విచారణ జరిపారు. పాఠశాలలో జరిగిన ఘటనపై సిబ్బంది బాలికలతో మాట్లాడారు. ఈ విషయమై కలెక్టర్తో పాటు సొసైటీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు జోనల్ అధికారి గిరిజ వివరించారు. అజాగ్రత్తగా వ్యవహరించినందుకు 2 ఉపాధ్యాయులను వెంటనే విధుల నుంచి తొలగించామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.